2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య. నమస్కారం. డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో ఎప్పుడూ నిర్మోహమాటం ఉండకూడదండి. లాస్ట్ వీడియోలో ఒకటి మీరు చెప్పారు, కొంతమంది నేను అంతా మంచిగా చేస్తాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి యాంగ్జైటీలో ఉంటారు. అదో తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో ఏంటో వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నాకు తెలుస్తుంది. సో ఆ వీడియో వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండానే ఇరుక్కుపోతారు. అవును, ఎందుకు ఇరుక్కుపోతారు అంటే వాటిని ఆకర్షిస్తారు. వాటిని ఏ విధంగా బ్లాక్ చేయొచ్చు, ఎట్లా క్లియర్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందులో ఏం చెప్తున్నారండి? మన సబ్జెక్ట్ మనం వేదం నుంచి తీసుకున్నాము, వేద ప్రమాణంగా మన సబ్జెక్ట్ చెప్తున్నాం అని చెప్పాం. ఎందుకంటే వేదంలో చెప్పిన కొన్ని పదాలు తీసుకొని అవి ఎంతవరకు సరి అని అనే దాని మీద మనం పరిశోధన చేసి అవి సరి అని నిర్ణయించుకున్న తర్వాత ఒక సబ్జెక్ట్లోకి వచ్చి అందరికి చెప్పడం జరుగుతుంది. వేదం అనేది ప్రమాణం. ఎందుకంటే మనకి వేదం అనేది ఎప్పుడు మారదు, అది అపౌరుషం, అంటే ఎవరి చేత రాయబడలేదు, అది సృష్టించాలో జాలువారింది. ఓకేనా? ఆ వేదాల చివరిలో ఉన్నటువంటి ఉపనిషత్తుల సారాంశాన్ని, వాటిలోంచి కొన్ని విషయాల్ని రాయడం వల్ల గీతాంజలి రాసినటువంటి ఠాగూర్కి మనకి నోబెల్ బహుమతి వచ్చింది. కాబట్టి అవి ఎంత గొప్ప వర్డ్స్ అనేది మనకు వేదం ఏమి చెప్పింది, ఎలా ఉందనేది మనం కొద్దిగా దాని చిన్నగా విశ్లేషణ ఇద్దాం. మన సబ్జెక్ట్కి వేదానికి సంబంధం ఏందనేది మనం చిన్న విశ్లేషణ ఇద్దాం. సనాతన ధర్మాన్ని అనుసరించి చెప్పబడింది మన సబ్జెక్ట్. ఇక్కడ మనం వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఓకే? ఎందుకంటే వేదం అపౌరుషేయం, ఎవరి చేత రాయబడలేదు. వేదాలు 3 అని ప్రమాణం. త్రైవేద అజయంత, అలాగే 4 అని చెప్పడానికి ప్రమాణం. ఋగ్వేదో యజుర్వేద తత్రపరో ఋగ్వేదో చత్వరో వాయుమే. ఋగ్వేదో భగవో అథర్వవేద పతంజలి మహాభాష్యం. 3 వేదాల సారమే అథర్వణ వేదం అని చెప్పబడింది. యాక్చువల్గా ఏంటంటే వేదాలు 3, వాటి యొక్క సారం అంటే వాటి యొక్క ఇది తీసుకున్నప్పుడు అథర్వణ వేదం అనేది చెప్పబడింది. ఇక్కడ మనకి వేదంలో ఏం చెప్పబడింది? భద్రం కర్ణే భీష్ణు యామదేవ, అది చక్కగా చెప్పబడిందంటే నేను మంగళకరమైన వాక్యములనే వినుగాక. మంగళకరమైన వాక్యములనే వినుగాక అంటే శుభకరమైనటువంటి పాజిటివ్ వర్డ్స్ మాత్రమే నేను వినుగాక, అంత స్పష్టంగా చెప్పబడింది. మన సబ్జెక్ట్లో కూడా అదే కదా, వాళ్ళు పాజిటివ్ మాట్లాడాలి. లేవగానే, ఉదయం లేవగానే భద్రం కర్ణే భీష్ణు యామదేవ ఇలా చెప్తారనమాట. అంటే మంగళకరమైన వాక్యాలు మాత్రమే నా చెవుల్లో వినాలి, నెగిటివ్స్ ఎక్కడ వినొద్దు అని చెప్తారన్నమాట ఉదయం లేవగానే. అంత బాగా చెప్పింది వేదం మనకి. ఇలా ప్రతి దగ్గర పాజిటివ్గానే నడిపించింది వేదం. మనకు విడమర్చి చెప్పేవాడు లేక విదేశీ మోజులో పడి మన సాంప్రదాయాలు మర్చి జీవిస్తున్నాం. అనంతావాయి వేదా, వేదంలో అనంతములు. వేదం శృతి మాత్రమే. శృతి అంటే విన్నది మాత్రమే, అది వర్ణించబడింది, అది మానవ శక్తికి అతీతమైనది. ఉపనిషత్తులని అందలి అతి చిన్న విషయాలను ఆంగ్లంలో వ్రాసిన రవీంద్రునికి గీతాంజలి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. అన్నం బ్రహ్మేతి వజనాత్, అన్నం బ్రహ్మ అని తెలియజేయుచున్నది. అన్నం ప్రాణమున్నా పానమావు, ఉచ్ఛ్వాస విశ్వాసాలు అన్నమే అన్నమావు, ప్రణం ప్రజానం అన్నమే ప్రజలు సృష్టించినది. అలాగే పూర్ణమద పూర్ణాత్ పూర్ణమదచ్చితే, నీ జీవితం ఇక్కడ పరిపూర్ణంగా జీవించడానికి ఉద్భవించింది. ఈ విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి పరిపూర్ణంగా ఉంది నీ జీవితం, దాన్ని నువ్వు ఎప్పుడు లోటు చూసుకుంటున్నావు. కాబట్టి ప్రతి దగ్గర కూడా ఏం చెప్పిందంటే వేదం మనకి, ఆంగ్లేయులు మనం పరిపాలించడానికి వచ్చినప్పుడు భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి, వీళ్ళు మనం చెప్తే వింటారా అని చెప్పేసి ఒక పరిశోధన చేయడానికి ఒక వ్యక్తిని పంపించారు. ఒకసారి భారతదేశం మొత్తం తిరిగిరా, వీళ్ళని ఎలా పరిపాలించాలి మనం. పరిపాలించినప్పుడు ఆ వ్యక్తి భారతదేశం అంతా తిరిగి అన్నాడు కదా, వీళ్ళని పరిపాలించడం మనకు చాలా కష్టం అండి. ఎందుకంటే భారతదేశం మొత్తం తిరిగితే ఒక బిచ్చగాడు కనిపించలేదు మనకి. ఓకేనా? అందరి దగ్గర బంగారం పుష్కలంగా ఉంది, అందరూ మంచి ఉన్నతమైనటువంటి దుస్తులు కట్టుకొని చాలా గొప్పగా జీవిస్తున్నారు. వీళ్ళకి ఏ అవసరాలు లేవు. కాబట్టి వీళ్ళని మనం పరిపాలించడం కష్టం. వీళ్ళకి ఏదైనా అవసరం ఉంది, ఏదైనా లోటు ఉందంటే ఆ లోటును మనం చూపిస్తూ వాళ్ళ మీద కామెంట్ చేస్తూ వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళ మీద మనం ఇది చేయొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా లొంగడానికి లేదు అన్నారు. అంటే మన భారతదేశం, మన వేద సంస్కృతి ఏదైతుందో సంపూర్ణంగా ఎలా ఉండాలి అనేది నేర్పించింది. మనిషి సంపూర్ణంగా ఎలా జీవించాలి అనేది నేర్పించింది. కానీ తర్వాత ఏం చేశారంటే మన విద్యా విధానాలను మార్చి కొత్త విద్యా విధానాలను ప్రవేశపెట్టేసి అప్పుడు మనల్ని బానిసలుగా తయారు చేసి మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మనం చాలా పరిపూర్ణం,
చాలా సుసంపన్నం. మన భారతీయులను మించిన ప్రపంచంలో గొప్పవాళ్ళు కానీ ధనవంతులు గారు లేరు. ఇంకొక విషయం గమనించండి, ఎప్పటి నుంచో మన భారతదేశం మీద ఎంతోమంది దండెత్తారు, ఎంతో దోచుకెళ్ళారు. ధనం కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, ఎన్నో సంపద దోచుకెళ్ళారు. ఇప్పటికీ అంతకు రెట్టింపు మన దగ్గర ఉంది. ఇప్పటికీ అంతకు రెట్టింపు మన దగ్గర ఉంది. కాబట్టి మన వేదం మనం ఎప్పుడు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అలాగే మంచి మాటలే మాట్లాడాలి, మంచిగా వినాలి. అలాగే నీ యొక్క జీవితం సంపూర్ణంగా అన్ని సకల సంపద ఐశ్వర్యాలతో కూడి ఉందని వేదం నుంచే మనకు చెప్పబడింది. కాబట్టి ఎక్కడ లోటు లేదు. కాబట్టి మన సబ్జెక్టు కూడా దానికి సంబంధించిందే. ఇక్కడ కొత్తగా ఏం లేదు. కాకపోతే దీన్ని పాశ్చాత్యులు ఎక్కువ పాటిస్తూ వాళ్ళు బాగా అన్ని రకాలుగా సౌకర్యాలు అనుభవిస్తున్నారు. మనమేమో చెప్పేవాడు లేక ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నాం. ఎంత వీలైతే అంత మనం ఈ సబ్జెక్టు వైపు మరలి మన జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకు. ఎలా సార్ ఇవన్నీ వేదాల్లో చెప్పబడిందా? వేదాల్లో చెప్పబడింది. ప్రతిదీ కూడా వేదంలోనే చెప్పబడింది. వేదం అనేది ఎప్పటికీ మారదు. ఇతిహాసాలు, పురాణాలు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, ఆయా యుగాల్ని బట్టి మారుతాయి. ఎందుకంటే యుగాలు మారినప్పుడు అక్కడ మనుషులు మారుతుంటారు, అక్కడ పరిస్థితులు మారుతుంటాయి. కానీ ఈ వేదం అనేది ప్రమాణం, అది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎన్ని యుగాలు మారినా, ఏం మారినా సరే వేదం మాత్రం ప్రమాణంగా అలాగే ఉంటుంది. అలా చెప్పింది సత్యం, నిత్యం. వేదాన్ని మించి ప్రమాణం ఇంకోటి లేదు. కాబట్టి మన సబ్జెక్ట్ కూడా మ్యాక్సిమం అక్కడి నుంచి తీసుకోబడింది. దానికి తగ్గట్టుగానే మన సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో చెప్పింది మనం చెప్తున్నాం, అంతకంటే కొత్తగా ఏం చెప్పండి. అందుకే అంటుంటారా మనం ఏ నాలెడ్జ్ తీసుకున్నా అదే ఋషులే ఎంగిలి అని. ఋషులు ఎంగిలి కదా. కాబట్టి ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఈ సబ్జెక్ట్. దీంట్లో ఇంకేం ఆలోచన లేదు ఇక. సత్యం కాబట్టి సత్యం ఎప్పుడు నిలిచే ఉంటుంది. బట్ సబ్జెక్ట్లో మాత్రం మీరు చెప్పిన విధంగానే ప్రతి దాంట్లోనూ పాయింట్ పురాణాల నుంచి తీసుకున్న, వేదాల నుంచి తీసుకున్న, వేదం నుంచి తీసుకోబడ్డది మాత్రమే. లేదండి, కొన్ని అంటే మనం పురాణాల నుంచి ఇతిహాసాలు అంటే మారుతుంటాయి. అప్పుడు మారుతుంటాయి. అవి కాలానుగుణంగా యుగ యుగాలుగా అవి మారుతుంటాయి, చరిత్రలు మారుతుంటాయి. కానీ వేదం అనేది ఎప్పుడు మారదు. వేదం సత్య ప్రమాణకంగా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అది నిజం, సత్యం, అదే సత్యం, అంతే. అంతకు మించి కొట్టాను. వేదం అంటేనే సత్యం, సత్యం అంటేనే వేదం. ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి దాన్ని తీసుకొని మనం చెప్తున్నాం మన సబ్జెక్ట్. కాబట్టి దాంట్లో ఇచ్చినటువంటి కొన్ని పదాలు తీసుకొని దానికి అనుగుణంగా ఈ సబ్జెక్ట్ అంతా అనుగుణంగా తయారు చేయబడింది. ఇది మన సబ్జెక్టే, ఇది పాశ్చాత్యులది కాదు. మన వాళ్ళ దగ్గర ఈ సబ్జెక్టుని దొంగిలించి పాశ్చాత్యులు దాన్ని అనుభవిస్తున్నారు. మనం దాన్ని మర్చిపోయి మనం ఇలా ఆర్థిక ఇబ్బందులతో మనం బతుకుతున్నాం, అంతే. అంతకంటే కేం లేదు. మన సబ్జెక్టే అది, ఖచ్చితంగా మన సబ్జెక్టే. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ఇచ్చేది భారతదేశం మాత్రమే. ఎలాంటి విజ్ఞానం అయినా సరే భారతదేశం నుంచే వెళ్ళాలి. ఎంత గొప్ప శాస్త్రం అయినా సరే భారతదేశపు ఋషియే అక్కడ వైజ్ఞానికుడిగా జన్మించి తీసుకోవాలి. అది రూల్. అది ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, సేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఋషి. ఆయన అక్కడ జన్మ తీసుకొని ఆయన కార్యక్రమం ముగించుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. కాబట్టి ఇక్కడ వచ్చేస్తారు, అంతే. ఎవరైనా సరే భారతీయులే, ఇంకెవరు కొత్తగా ఏం లేదు. ప్రపంచం మొత్తానికి జ్ఞానం నేర్పేది భారతదేశమే, అంతకు మించి కూడా ప్రపంచంలో లేదు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.